ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఐ టుక్ యూ ఫ్రమ్ ద ప్యాచర్, from tending the flock, and appointed you ruler over my people Israel. 2 Samuel chapter 7 verse 8. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవుడు ఎంతో విచిత్రమైన కార్యాలు మన జీవితములో జరిగించగల సమర్థుడు. ఈరోజు నీ స్థితి ఎంత హీనమైనదైనా, ఎటువంటి తక్కువ స్థానంలో నీవున్నా దేవుడు వెంటనే దానిని మార్చగలడు, నిన్ను హెచ్చించగలడు. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యం సెలవిస్తున్నది కదా. ఈ రోజున నీవు ఎంతగా అయితే తగ్గించుకొని, ఎంతగా అయితే తక్కువ వానిగా జీవిస్తున్నావో అంతగా నిన్ను దేవుడు హెచ్చింపబోతున్నాడు. నీకు ఏదైతే లేదని అందరూ చిన్న చూపు చూస్తున్నారో దానినే దేవుడు నీకు అత్యధికముగా ఇవ్వబోతున్నాడు. ఆయన మాత్రమే అటువంటి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు వాక్య భాగమును మనం చూసినట్లయితే మనము గ్రహించవచ్చు. ఈ మాటలు దావీదును గూర్చి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చెప్పిస్తున్న మాటలు అని మనందరికీ తెలుసు. దావీదు రాజుగా అవ్వకముందు ఒక గొర్రెల కాపరి మాత్రమే. ఎటువంటి ప్రత్యేకత అతనిలో లేదు. రాజుగా మారేందుకు ఒక్క అర్హత కూడా దావీదునకు లేదు. ఈ లోకపరంగా దావీదు రాజు పోస్టుకి అర్హుడు కాదు, దాన్ని పొందే అర్హత లేదు. కానీ దేవుడు దావీదులో ఒక మంచి కాపర్ని చూశాడు. తన మంద కోసం అడ్డొచ్చిన సింహమును, ఎలుగుబంటిని సైతము మట్టి కరిపించి కాపాడుకున్నాడు. దేవుడు అటువంటి గొప్ప క్వాలిఫికేషన్ను దావీదులో చూశాడండి. దావీదును సాధారణంగా ఎవ్వరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. తన తండ్రికి, తన అన్నదమ్ములకు దావీదంటే ఏమాత్రం విలువ లేదు. సమూయేలు వచ్చి నీ కుమారులు వీరేనా అంటే ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు చిన్న కుమారుడు ఉన్నాడు అని. ఎంతో తృణీకరింపబడిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఈ రోజున బహుశా నీవు కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నావేమో. నీ కుటుంబము చేత, నీ భార్య చేత, నీ భర్త చేత, నీ సహోదరుల చేత, నీ స్నేహితుల చేత, చివరకు నీ తల్లిదండ్రుల చేత కూడా నీవు తృణీకరింపబడ్డావేమో. నిన్ను ఎవ్వరు కనీసము లెక్క కూడా చేయడం లేదేమో. నీవిక ఎందుకు పనికి రావు అని వారు డిసైడ్ చేశారేమో. అంత మాత్రాన నీవు బాధపడకు. ఈ లోక మనుషులు నిర్ణయించినట్లు, వారు అన్నట్లు నీవు ఉపయోగము లేని వ్యక్తివి కాదు, విలువలేని వ్యక్తివి కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము, క్వాలిఫికేషను, ఆస్తులు, పరిజ్ఞానము బహుశా నీకు లేకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు చాలా విలువైన వ్యక్తివి. నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. నీకున్న విశ్వాసమును దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్న నిస్వార్థమైన గుణమును దేవుడు చూస్తున్నాడు. దానిని బట్టే దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. దావీదుని అందరూ తక్కువ చేసి చూసినా దేవుడు మాత్రం తక్కువ చేయలేదండి. తన వారు అనుకున్న వారంతా దావీదు ఇక ఎప్పుడు ఆ గొర్రెల కాపరిగానే ఉంటాడు అని నిర్ణయం చేశారు. దావీదు వల్ల ఇక ఆ గొర్రెలకు తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదు అనుకున్నారు. కానీ దేవుడు వాక్యం ద్వారా చాలా సుస్పష్టముగా సెలవిచ్చాడు కదా. గొర్రెలు కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని అని దేవుడు డైరెక్ట్గా దావీదు యొక్క జీవితాన్ని మార్చేశాడు. చిన్న చిన్న పోస్టులు ఇచ్చి పెద్ద పోస్టుకు దావీదును తీసుకువెళ్ళలేదు. ఒక వార్డ్ మెంబర్ గానో, ఒక కార్పొరేటర్ గానో ఉంచి, ఒక ఎమ్మెల్యే గానో ఉంచి దేవుడు పిఎం చేస్తా అనలేదు.
డైరెక్ట్గానే పిఎం చేసేశాడు. దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంటుందండి. ఆయన ఆలోచన అంత గొప్పగా ఉంటుందండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీది చిన్న జాబు కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, చిన్న పరిచర్యనే కావచ్చు, అయితే దానిని చూసుకొని తలంచుకు, నా స్థితి ఇదే అని, నేనింకా జీవితాంతం ఇలానే ఉండాలని నీ చుట్టూ ఉన్నవారు కూడా అలానే అంటున్నారేమో. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని చేసినా, ఏం మాట్లాడుకున్నా దేవుడు నీ జీవితం మార్చాలని డిసైడ్ అయితే ఎవ్వరూ దాన్ని మార్చలేరు. నీకు తెలియకుండానే, నీవు ఊహించకుండానే దేవుడు నీ యొక్క పరిస్థితిని తారుమారు చేయగలడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు రాజు అవుతాడని ఎవరైనా అనుకుంటారా, ఊహిస్తారా? కానీ రాజయ్యాడు. అదేవిధంగా నీవు కూడా దేవుని చేత హెచ్చింపబడతావు. దేవుని పైన విశ్వాసముంచి జీవిస్తున్నావు గనుక, యథార్థంగా బ్రతుకుతున్నావు గనుక దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయున్న దేవుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించగల సమర్థుడవు, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మరి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు, లేవనెత్తారు. అందును బట్టి మీకు వందనములు. అవును ప్రభువా, అయా మా స్థితి హీనమైనదైనా, మా స్థితి ఎటువంటి తక్కువ స్థానములో ఉన్నా వాటిని వెంటనే మార్చగల దేవుడవని, అయా మరి తండ్రి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాక్యము ద్వారా సెలవిచ్చి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. అయా, మాకున్న క్వాలిఫికేషన్ కాదు, మాకున్న ఆస్తులు కాదు, మాకున్న జ్ఞానము కాదు, మాకు ప్రభువా ఉన్నటువంటి ఏది అర్హత కాదు. గాని ప్రభువా, మీరు తండ్రి దీవించాలని, మీరు ఆశీర్వదించాలనుకుంటే, మీ యొక్క కృప మా పైన ఉంటే ఏవైనా మా పట్ల కార్యాలు జరిగిస్తారని ప్రభువా వాక్యము ద్వారా సుస్పష్టముగా, సూటిగా, తేటగా మాట్లాడి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయినా, నలిగిపోయిన స్థితిలో ఉండి నా తండ్రి శోధనల గుండా ప్రయాణిస్తున్నారో, శ్రమల గుండా ప్రయాణిస్తున్నారో, అట్టి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా అనారోగ్య సమస్యల గుండా అయ్యా బిడ్డలు వెళ్తుండగా నా ప్రభా, అనారోగ్య సమస్యలు యేసు నామములో కొట్టివేయండి అయ్యా. ఏ అనారోగ్యం అయితే వారిని బాధిస్తుందో, ఏ అనారోగ్యం అయితే వారిని భయపెడుతుందో, ఆ అనారోగ్య సమస్యను యేసు నామములో గద్దించమని వేడుకుంటున్నాం అయా. అదేవిధంగా నా తండ్రి జాబు లేకుండా తండ్రి అయా మరి తండ్రి బాధపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్న మంచి జాబును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును అయా బయలుపరచమని వేడుకుంటున్నారు ప్రభా, వారిని తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం అయా. మీ చిత్తంను వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా యవ్వనస్తులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క యవ్వనమును బట్టి అయా మిమ్మల్ని తృణీకరించక అయా మీ యందు భయభక్తులు కలిగి వారు జీవించుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాల నుండి యేసు నామములో విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణను, మారు మనసును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున అయా మీ యొక్క పరిచర్యను చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. సంఘాలను విస్తరింపచేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అనేకులకు ప్రభా మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు కృపను అనుగ్రహించండి. దైవ సేవకులు దీవించండి, మిషనరీస్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ప్రతి బిడ్డను మీరు తండ్రి ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి. ఆ భారతదేశము కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క జ్ఞానము చేత అధికారులు నింపండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించమని
వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, మీ జ్ఞానము చేత నింపండి నా ప్రభా. అయ్యా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకుని వారు చదివినదంతా జ్ఞాపకం వచ్చుట కృపను అనుగ్రహించండి. మరి తండ్రి ఎగ్జామ్ హాల్కి ఆలస్యంగా వెళ్లకుండా ప్రభా మరి సకాలంలో వారు వెళ్ళినట్లుగా మీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినే మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.